హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో సినిమా కథను తలపించేలా జరిగిన ఓ హత్యా ఉదంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడన్న కారణంతో భర్తను భార్య అత్యంత కిరాతకంగా చంపించిన ఘటన వెలుగులోకి వచ్చింది. పరకాల సిఎస్ఐ కాలనీకి చెందిన ట్రాక్టర్ మెకానిక్ మణికొండ సుమన్కు లావణ్యతో వివాహమై ఇద్దరు కుమార్తెలున్నారు. అయితే లావణ్యకు నరేష్ అనే వ్యక్తితో ఉన్న వివాహేతర సంబంధమే ఈ హత్యకు దారితీసినట్టు తెలుస్తోంది. ఈ నెల 3వ తేదీన సుమన్ను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన లావణ్య అక్కడ అతడిని హతమార్చింది. ఆ తర్వాత ఏం తెలియనట్లుగా భర్త బతికే ఉన్నాడని నమ్మించేందుకు అతడి సెల్ ఫోన్ నుండి వాట్సాప్ స్టేటస్లు పెట్టి తప్పుదో పట్టించింది. కానీ ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చిన మృతుడి తండ్రి సాంబయ్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. పోలీసుల విచారణలో లావణ్య తన తమ్ముడు రాజు, ప్రియుడు నరేష్తో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఒప్పుకుంది. ములుగు జిల్లా చల్వాయి ప్రాంతంలో ఈ హత్య జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం పరకాల పోలీస్ స్టేషన్ వద్ద బాధితుడి బంధువుల ఆందోళన చేపట్టారు. ఇవన్నీ జరుగుతానే బిడ్డ బాధ్యత పోయినాక 3 రోజులకి వచ్చింది. ఇది వచ్చింది వచ్చి తాళం బల కొడతాను. ఇక తాళం బల కొడతాను. ఎందుకు బల కొడతానో నా కొడుకు ఏడున్నారు. నా కొడుకు ఫోన్ చేసి ఎక్కడికి రప్పించినావు నువ్వు ఎందుకు బల కొడతాను, నీకేం ఎక్కడ ఉన్నది బల కొట్టాను అయితే నువ్వు ఇంకెవరు నన్ను చేసుకొని ఇంకా ముగ్గురిని కానీ అని అన్న ఇక సప్పుడు ఎక్కడ ఊకున్నా బాంచను దమ్మత్తని నాకు చెప్పరాదు బాంచను. నా చిన్న కొడుకు బాంచను, నాకు 5 దేవుడు ఇచ్చింది బాంచను.